प्रभु येसुनी सागिल पाडी कंते श्रेष्ठुडु अन्नि మోసముల నుండి విడిపించును మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించును వేషధారులను ద్వేషించును ఆశతో మ్రోగెదము వేషధారులను ద్వేషించును ఆశతో మ్రోగెదము సాగిల పాడి మ్రోగెదము సాధ్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోగెదము ఆయనే ప్రధాన యాజకుడు అందరము సాగిల పాడి మ్రోగెదము ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెన్ ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెన్ ఆలయము నీరే అన్నెను ఎల్లకాలము మ్రోగెదము ఆలయము నీరే అన్నెను ఎల్లకాలము మ్రోగెదము సాగిల పాడి మ్రోగెదము సాధ్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి యోనా కంటే శ్రేష్ఠుడు ప్రణదానముగా నన్ను అర్పించెను యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా నన్ను అర్పించెను మానవులను విమోచించెను ఘనపరచి మ్రోగెదము మానవులను విమోచించెను ఘనపరచి మ్రోగెదము
యేసుని సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు 10,000లలో అతి ప్రియుండు 10 నముగా బ్రోకెదము 10,000లలో అతి ప్రియుండు 10 నముగా బ్రోకెదము ఆత్మలో మన ప్రభు యేసుని రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను నా రాజుగా త్వరలో వచ్చును దయముగను రోగెదము రాజుగా త్వరలో వచ్చును దయముగను రోగెదము పాడి రోగెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోగెదము హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోగెదము పాడి మ్రోగెదము ఆత్మలో మన ప్రభు యేసుని పాడి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు మా రక్షకుని పేరట హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయమందు మీ పిల్లమ్మగా చేరి మీ సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థనలు ఏకీపించడానికి కొరకై రాగలిగే శ్రేష్టమైన దండకరమైనటువంటి అవకాశం ప్రేమించి కృపచేత మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. దయగల మా తండ్రివి, కనికర సంపన్నుడు, కృప చూపుటందు ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, స్తోత్రం. ఎన్నో కొరతలు బలహీనతలు కలవరమైన స్థారమైన క్షమాపణ, దీర్ఘశాంతము మీ దయా కనికరాన్ని బట్టి కరుణించారు. ఆయుష్కాలం భూమి మీద పొడిగించి నడిపిస్తున్న విధానం కొరకై మిమ్మల్ని స్తుతించి
ఆరాధించి కొనియాడుతుంటున్నాం. వాటిలో మీరు కలిగి ఉన్న భవిస్తార తలంపులు, నిత్యోన్నత ఉద్దేశములు, అనాదికాల మీ సంకల్పం కొరకు స్తోత్రం. తీసుకెళ్తున్న మార్గాలకై, నేర్పిస్తున్న పాఠంలోకై హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఎంతో నమ్మదైన దేవుడిగా, చాలిన తండ్రిగా, ఇంతవరకు మా పక్షంగా మీరు చూపిస్తున్న ప్రతి మీ కృపాంతరి కొరకై హృదయం స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. తండ్రి, మీ నమ్మకత్వం బట్టి, మహిళ కనపరుస్తున్న యొక్క దీర్ఘశాంతం బట్టి హృదయం స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. ఇంతవరకు మీరు చేస్తున్న సహాయంకై మళ్ళీ పూజించి ఆరాధించి కనపరుస్తుంటున్నాం. ఆత్మ ప్రాణ దేహాలు రక్త ప్రోక్షణ చేస్తున్న కడిగి పవిత్రపరచం. ఉదయకాలం ముందు గడిపేటువంటి సమయం మా కొరకు దీవెనకరంగా చేయండి. దయచేసి మాతో మాట్లాడండి. మమ్మల్ని మీరే సంధించమని ప్రార్థిస్తున్నాం. ఏకీవిస్తున్న పరిశుద్ధులందరికీ స్తోత్రం నాయన. ప్రతి వారికి వంశ భాగం గ్రహించి తద్వారా మీకే మయం తెచ్చుకోమని హస్తగతం చేసుకుంటూ కృపనే కోరుతూ యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని మాటలు చదువుకుంటామండి. సామెతలు 25 సామెతల గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. 25:6. రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారున్న చోట నిలవకము. తర్వాత 7వ వచనం. నీ కన్నులు చూసిన ప్రధాని ఎదుట ఒకరిని తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతనితో చెప్పుట నీకు మేలు కదా. చాలు. 6వ వచనం. రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారున్న చోట నిలవకము. ఇంగ్లీష్ రాయబడింది, put not forth thyself in the presence of the king, and stand not in the place of great men. కొంతమందికి జీవితాల్లో ఒకట వాళ్ళకు అలవాటు లేక అభ్యాసం, కొంతమందికి ఇష్టం. ఏంటి వాళ్ళకి ఇష్టం అంటే తమ్మును తాము చూపించుకోవడం, లేకుంటే తమ్మును గురించి గొప్పగా చెప్పుకోవడం కొంతమందికి ఇష్టం ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమనంటే, రాజు ఎదుట డంబము చూపకము అని రాయబడుతుంది. రాజు ఎదుట డంబము చూపకము, తర్వాత గొప్పవారున్న చోట నిలువకము అని రాయబడింది. కాబట్టి రాజు ఎదుట మళ్ళీ మనము లేకుంటే మన ఘనతను, మన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క
చాతుర్యాన్ని, మనకున్నటువంటి మహిమను, మనకున్నటువంటి ప్రభావంను రాజుల ఎదుట చూపించడానికి ప్రయత్నం చేయకూడదు. అదే దేవుని యొక్క వాక్యం చెప్తాది. రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారున్న చోట నిలువకము అని దేవుని యొక్క వాక్యం చెప్తాడు. ఇలాంటిది ఇంకో మాట చదువుకుంటాం. లూకా సువార్త 14వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. లూకా సువార్త లూక్ గాస్పెల్ లూకా సువార్త 14వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠమును ఏర్పరచుకుంటూ చూచి అయిన వారితో ఉపమానం చెప్పాను. నిన్నెవరైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్ను అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతని చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నువ్వు సిగ్గుపడి కడపటి చోటును కూర్చున్న సాగుదు. అయితే నువ్వు పిలువబడినప్పుడు నువ్వు పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగన నువ్వు పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింబడినని చెప్పాను. కాబట్టి ఈ సందర్భంగా దీనికి అర్థం ఏంటంటే తగ్గించుకోవడం. అందుకే రాయబడింది, నిన్ను పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నేను అతని పిలిచిన వాడు వచ్చి ఇతని చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నువ్వు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుని సాగుదువు. అయితే నువ్వు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగన నువ్వు పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చున్న వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. కొంతమందికి పై చోట్ల అంటేనే ఇష్టం, కొంతమందికి పై స్థానాలు అంటేనే వాళ్ళకి ఇష్టం, సింహాసనం అంటే ఇష్టం, హెచ్చించుకోవడం అంటే ఇష్టం, చూపించుకోవడం అంటే వాళ్ళకి ఇష్టం. తమను కనపరుచుకోవడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ఎంతున్నా కూడా ఒదిగి ఉండడం, ఏమున్నా కూడా తగ్గించుకోవడం ఎంతో మంచిది కదా. ఎందుకంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుతుంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకని రాజు ఎదుట డంబము చూపకము అని రాయబడింది. కాబట్టి మనల్ని మనం చూపించుకోవడం, మనల్ని మనము కనపరుచుకోవడం, మనల్ని మనము హెచ్చించుకోవడం రాజుల ఎదుట తగదు. గొప్పవారున్న చోట నిలవకము అని రాయబడింది. ఎందుకంటే ఆ స్థానాలు, ఆ స్థాయిలు, ఆ అంతస్తులు మనకు తగినవి కావు. ఎందుకంటామా, ఒకవేళ గొప్పవారున్న చోట వెళ్ళి ఉన్నతమైన స్థానం మందు కూర్చుంటే మనకంటే ఉన్నతమైన వాళ్ళు ఒకవేళ అక్కడికి పిలువబడితే ఆ స్థానం ఏం చేయాల్సి వస్తుంది? ఖాళీ చేయాల్సి వస్తుంది. అప్పుడు చూచు వారందరి ఎదుట ఏమవుతుంది?
సిగ్గును, అవమానాన్ని పొందాల్సి వస్తుంది. అందుకనే స్థానాలు కాదు కోరుకోవాల్సింది ఏం కావాలా? కాబట్టి తగ్గించుకోవడానికి ఇష్టపడమని దేవుని యొక్క వాక్యం చెప్తారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది మనకు కనిపిస్తారు కదా. కాబట్టి తమను తాము చూపించుకోనికి, హెచ్చించుకోనికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలాసార్లు. వారి స్థానం కోల్పోతారన్న సంగతి వారికి తెలియదు కొన్ని సందర్భాల్లో. బైబిల్లో మనకు తెలుసు, మొర్దెకై, హామాన్ ఇరువురు కూడా. కాబట్టి మొర్దెకై తన జీవితం లోపల ఏనాడు కూడా పై స్థానాన్ని, సింహాసనాన్ని, ఉన్నతమైన స్థానాన్ని ఎంచుకున్నవాడు కానీ కోరుకున్నవాడు కానీ కాదు. మొర్దెకై ఎప్పుడు కూడా తను తాను తగ్గించుకుని ఉండేవాడు. ఏదో గేటు బయట ఉండేవాడు. ఏనాడు కూడా తనను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడేవాడు కాదు ఎవరు? మొర్దెకై. అంతెందుకు, ఆ మొర్దెకై ఆ యొక్క ఎస్తర్తో చెప్పి పంపించినాడు. ఏమని? నిన్ను చూపించుకోవద్దు, కనపరుచుకోవద్దు అంటని చెప్తూ వచ్చాడు. పలుమార్లు ఆ యొక్క మొర్దెకై చెప్తూ వచ్చాడు. ఏమని? 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం మొర్దెకై 10వ వచనం, 2:10. నీ జాతిని, నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. దేవునికి వాక్యం చెప్పి, ఒక యూదుడై ఉండి, సమస్తం ఎరిగిన వాడై ఉండి కూడా మొర్దెకై తన జీవితంలో ఎస్తేరుతో చెప్పినటువంటి శ్రేష్టమైన మాట ఏమని? నీ జాతిని, నీ వంశమును కనపరచకూడదు. కాబట్టి ఇలాగ తను తాను తగ్గించుకున్నటువంటి వైఖరి గలవాడు ఎవరు? మొర్దెకై. కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిపోయిన తర్వాత దేవునికి వాక్యం చెప్తుంది కదా, రాజు మొర్దెకైని ఘనపరచాలని ఇష్టపడ్డాడు. రాజు మొర్దెకైని ఘనత ఇవ్వాలని ఇష్టపడ్డాడు. 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. రాజా సంగతి విని, ఇందు నిమిత్తం మొర్దెకైకి బహుమతి ఏదైనను, ఘనత ఏదైనా చేయబడినా అని అడగా, రాజు సేవకులు అతనికి ఏమీ చేయబలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయవలసిమని రాజుతో మనవి చేయటకై రాజనగరి యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. రాజు సేవకులు వెళ్ళినవాడు అచ్చితగించము, హామాను ఆవరణంలో నిలబడినడని రాజుతో చెప్పగా రాజు అది రానియుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చాను. రాజు గణపరచలు ఉపేక్షించడానికి ఏమి చేయాలని రాజు అతని అడగా, హామాన్ నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచను ఉపేక్షించునని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా దేవునికి వాక్యం గుర్తించండి. ఎక్కడో ఉన్నటువంటి మొర్దెకై కనీసం తన జాతిని, తన వంశాన్ని కనపరచకుండా మరుగ్గా ఉన్నటువంటి వాడు మొర్దెకై. ప్రతిదినము కూడా తన
తన పెనుతండ్రి కుమార్తె అయినటువంటి ఎస్తేరుకు ఏం జరుగుతుందో అని కనిపెడుతూ ఆవరణంలో తిరుగుతున్నటువంటి మొర్దెకై ఒక సందర్భంగా ఇద్దరు మనుషులు రాజును చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సంగతి మొర్దెకై గ్రహించి ఆ విషయాన్ని ఎస్తేరుకు చెప్తే ఆ ఎస్తేరు రాజుతో పంచుకుంటే రాజు వారిరువురిని కూడా ఉరి తీయించినాడు. కాబట్టి ఇలా మేలు చేసినటువంటి ఈ మేలు చేసిన సంగతిని కూడా మర్చిపోయినారు. ఆ దినచర్య ప్రకారముగా ఆ రాజ్యంలో జరుగుతున్న సంఘటన ఏంటంటే ఆ డైలీ జరుగుతున్నటువంటి సంగతులు అక్కడ డైరీలో పుస్తక గ్రంథంలో రాసి పెట్టినారు. అక్కడ ఒకరోజు ఆ గ్రంథాన్ని చూస్తూ ఉంటే కాబట్టి రాజును చంపడానికి ప్రయత్నించినటువంటి ఇద్దరు మనుషుల సంగతి మొర్దెకై బయట పెట్టినట్టు గుర్తొచ్చింది ఎంతో కాలానికి. ఆ సందర్భంగా ఈ మొర్దెకైకి ఏమన్నా ఇవ్వబడిందా బహుమానము? మేలు చేశారు కదా, ఆయన ఎంతో ఉపకారం చేశారు కదా, దానికి ఏం చేశానంటే ఇవ్వలేదు. కాబట్టి దానికి మంచిని ఉద్దేశించి హామానుతో సలహా అడిగాడు. కానీ హామాను మనసులో ఏముంది? తను తాను చూపించుకునేవాడు. ప్రతిరోజు రాజు సముఖం ముందు ఉండేవాడు. ప్రతిరోజు రాజు దగ్గర ఉండి తనను తాను చూపించుకునేవాడు. తన మాటలు, తన యొక్క చాతుర్యము, తనకున్నటువంటి ఆ డాంబికం అంతా కూడా, తన డంబం అంతా చూపించుకునేవాడు హామాన్. కాబట్టి హామాన్ ఏమైనాడు మరి? మొర్దెకైని చంపడానికి ఉరికే తయారు చేశాడు. పని పూర్తి అయిపోయింది. రేపో మాపో మొర్దెకైని తీసుకొని పోయి దాని మీద ఉరి తీయించాల. ఈ సందర్భంగా రాజు అడిగాడు, అయ్యా, రాజు గనపరిచిన అపేక్షించడానికి ఏం చేస్తే బాగుంటది? ఈ మనిషి అనుకున్నాడేమని, రాజు నన్ను కాకుండా ఇంకేమని కనపరుస్తాడు. కాబట్టి అప్పుడు చెప్తూ వచ్చాడు. కాడులారా, దేవుని వాక్యం గుర్తించు. తను తాను తగ్గించుకున్నటువంటి మొర్దెకై సింహాసనం ఎక్కాడు. రాజు ఎదుట డంబం చూపించినటువంటి హామాను చివరికి ఉరికంబం ఎక్కాడు. దేవుని వాక్యం గుర్తించు. కొన్నిసార్లు దేవుడు తీసుకెళ్లే మార్గాలు శ్రేష్టమైనవి. ప్రతిరోజు రాజు ఎదుట ఉండి తనను తాను చూపించుకుంటున్నటువంటి యొక్క హామాను రాజు చేతనే మొర్దెకై కొరకు తీయబడినటువంటి ఉరికంబం మీద ఉరి తీయించబడ్డాడు. అందుకని అది ఎప్పుడు మంచిది కాదు. కొంతకాలం నడుస్తుందండి. తనను తాను చూపించుకోవడం, తన వాక్చాతుర్యం, తన మాటలు, తన యొక్క ఆలోచనలు, తన సలహాలు ఇచ్చడు, ఇలాంటివన్నీ కొంతకాలం నడుస్తాయి. కానీ దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు. అందుకని వాక్యం చెప్పమంటేమని రాజు ఎదుట డంబము చూపించొద్దు, గొప్పవారుని చోట నిలవకూడదు, అది మంచిది కాదు. ఎందుకంటే ఒకనాడు మనం తగ్గించబడ్డ కంటే ఒకరోజు మనం హెచ్చించబడ్డం, అది మనకు ఘనత. ఎంతకాలం అయితే మొర్దెకై తనను తాను తగ్గించుకుంటూ వచ్చాడు, ఒకరోజు అదే మొర్దెకై రాజు చేత హెచ్చించబడ్డాడు. ఎంతకాలం అయితే రాజు దగ్గర ఉండి డమ్ముగా ప్రవర్తిస్తూ వచ్చాడు హామాను, ఒకరోజు అదే రాజు చేత ఉరికంబం ఎక్కించబడ్డాడు. ఇట్లారా దేవుని వాక్యం చెప్తుంది, తను తాను తగ్గించుకునే వాని జీవితంలో కూడా ఎప్పుడు కానీ హెచ్చింపు కలుగుతుంది. ఎప్పుడైతే మనం చూపించుకోనికి ప్రయత్నం చేస్తాము, వారి జీవితంలో కూడా తగ్గించబడేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి అలవాటు అది, తాము గొప్పవారు వచ్చినప్పుడు బలి చూపించుకుంటారు. చాలాసార్లు ఎంత కనపరుచుకుంటుంటే అంత కనపరుచుకుంటారు వాళ్ళు. అలాంటి వైఖరి మంచిది కాదని ఈ యొక్క హామాను మొర్దెకై జీవితం ద్వారా మనం కూడా నేర్చుకుంటాం. కాబట్టి డంబముగా ప్రవర్తించేటువంటి స్థితి కలిగి ఉంటున్నావా? ఏదో నీ గ్లోరీ, నీ మహిమ, నీ ప్రభావం అన్ని చోట్ల చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ఒకరోజు తగ్గించబడతావు అన్న సంగతి గుర్తుపెట్టుకో. కొంతమందికి అలవాటండి,
ఏంటి అబ్బా తమ్ముని తాము ఎంత పొగుడుకుంటారంటే వాళ్ళు, అబ్బా బాబా ఇంతంత పొగుడుకోరు వాళ్ళు. తమ్ముని తాము గురించి ఎంతగా చెప్పుకుంటారంటే వాళ్ళు ఎంతగా చెప్పుకోరు వాళ్ళు, మామూలుగా చెప్పుకోరు. ఎందుకంటే పిల్లరా, నీకు నువ్వుగా చెప్పుకునే దానికంటే ఒకరు నీ గురించి చెప్పడానికి అవకాశం ఇవ్వడం ఎంత మంచిది కదా. మనకు మనముగా చెప్పుకునే దానికంటే మన గురించి మరొకరు చెప్తే అది మనం ఘనత. మన గురించి మనం చెప్పుకుంటే అది డబ్బా, సెల్ఫ్ డబ్బా, అంతమించి ఇంకోటి ఏం కాదు. కాబట్టి మనకు మనం చెప్పుకునేది కాదు, ఇతరులు మన గురించి చెప్పాలా. మనకు మనముగా చూపించుకోవడం కాదు, ఇతరులు మనల్ని చూపించాలా. కాబట్టి మనకు మనముగా హెచ్చించుకోవడం కాదు, ఇతరుల చేత మనము హెచ్చించబడాల, అది మనకు ఘనత. కాబట్టి నీ గురించి నువ్వు గ్రేట్గా చెప్పుకుంటున్నావు. ఒకవేళ అబ్బో నేనంటే ఏమనుకున్నావు బ్రదర్, ప్లీజ్ స్టాప్ ఇట్. దాన్ని ఆపుకుంటే మంచిదేమో. మనం చూపించుకోవడం మానేస్తే, ఎంత త్వరగా మానేసుకుంటే అంత మంచిదేమో. ఎందుకని పిల్లరా, మొర్దెకై ఇక్కడ చూపించుకోలే, కానీ రాజాయన చూపించాడు. అది మొర్దెకైకున్న ఘనత. కాబట్టి నిన్న విశ్వాస జీవితంలో ఎలాంటి వైఖరి గల వారమైనా అయితే పరీక్షించుకొని ప్రార్థనల ముందుకు కొనసాగుతాం.